బ్రేకింగ్ న్యూస్ కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సైతం కౌంటర్ ఇచ్చారు. భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని బోనాల పండుగను అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, భద్రకాళి దగ్గర కోళ్లు యాటలు కోస్తారనడం సరికాదన్నారు. ఇటు కొండా సురేఖ కడియం శ్రీహరిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇటు మరోవైపు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సైతం కూడా కౌంటర్ ఇచ్చారు. ఇటు భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని బోనాల పండుగను అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, భద్రకాళి దగ్గర కోళ్లు యాటలు కోస్తారనడం సరికాదు అని అంటున్నారు కొండా సురేఖ. కొండా సురేఖ వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు కొండా సురేఖ అయితే నాయని రాజేందర్ కి ఒక కౌంటర్ వ్యాఖ్యలు వేస్తూ ఉన్నారు. కౌంటర్ గా దీనికి సంబంధించి నాయని ఏమన్నా స్పందించారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత వారం రోజుల క్రితం నుంచి భద్రకాళి అమ్మవారికి ఈ నెల 22న బంగారు బోనం సమర్పించేందుకు మంత్రి కొండా సురేఖ సిద్ధమవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలంటూ భద్రకాళి ఆలయ అర్చకులు అదేవిధంగా ఈవో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. సో అప్పటి నుంచి కూడా కొండా సురేఖ తీసుకున్న ఈ స్టెప్ పై కూడా అటు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పణ ఏంటంటూ కూడా ఓవైపు సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తారు. ఇక ఈ రోజున ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పణ ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు. అది వెస్ట్ కు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ఒక ఆలయం. సో అంటే తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టెంపుల్ కి తన నిర్ణయం లేకుండానే బోనాల సమర్పణ గురించి ప్రకటించడం సరైంది కాదంటూ నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ భోనాల సమర్పణ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలకు సమర్పిస్తుంటారు. అక్కడ అటు జంతు బలి ఉంటుంది, అదేవిధంగా మద్యం సేవించడం అనే కార్యక్రమాలు ఉంటాయి. సో అట్లాంటి బోనాన్ని భద్రకాళి అమ్మవారు పూర్తి శాకాంబరి ఉత్సవాలు జరుపుతాయి. శాకాంబరి అమ్మవారిగా భద్రకాళిని కొలుస్తాము. సో అట్లాంటి భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పణ ఏంటంటూ ఆయన కొండా సురేఖను పరోక్షంగా విమర్శిస్తూ మీడియా సముఖంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపై అటు ఎండోమెంట్ అధికారులు ఏం స్టెప్ తీసుకుని చూస్తున్న నేపథ్యం లోపలే మంత్రి కొండా సురేఖ మరోసారి చిట్ చాట్ లో స్పందిస్తూ నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఆ టెంపుల్ ఎవరి సొత్తు కాదు, ఎవరిని అడగాల్సిన పని లేదని చెప్తూనే మా భద్రకాళి అమ్మవారు శాకాహారి అని తెలుసు, అక్కడ ఎటువంటి జంతుబాలు చేస్తామని ఎవరు ప్రకటించలేదు, కావాలనే యొక్క బంగారు బోనస్ సమర్పణ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంటే బోనస్ సమర్పణ అడ్డుకుంటే కూడా అభివృద్ధిని అడ్డుకున్నట్టే అంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే 400 ఏళ్ల నుంచి కూడా అటు హైదరాబాద్ మహంకాళి బోనాలు, అటు విజయవాడ కనకదుర్గ కావచ్చు, కీలకమైనటువంటి టెంపుల్స్ కు బోనస్ సమర్పణ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈసారి కూడా ఆ బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్వహిస్తున్న నేపథ్యం లోపల భద్రకాళి అమ్మవారికి కూడా బోనం సమర్పిస్తే ఆనవాయితీగా ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. బోనాల ప్రాశస్తం కూడా పూర్తిగా నలుమూలలా విస్తరిస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటే ఈ విధంగా సొంత పరిచిందంటే ఎమ్మెల్యేలు ఒక ఆలయంపై రాజకీయం చేయడం సరికాదంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూస్తే ఈ బోనాల సమర్పణ విషయం లోపల కొండా సురేఖ వెనక్కి తగ్గేదనే విషయం అర్థమవుతుంది. సో దీనిపై నాయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.